అందరికీ నమస్కారం అండి. రెస్టారెంట్స్ని మరిపించి ఉడిపి స్టైల్ వెజ్ పులావ్. ఎంతో టేస్టీగా ఉండే ఈ పులావ్కి ఎలాంటి కాంబినేషన్ కూడా అవసరం లేదు. జస్ట్ చిల్లు రైతా ఉంటే చాలు. ఈ పులావ్ లంచ్ బాక్స్లోకి ది బెస్ట్ రెసిపీ కూడా. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నాకు చాలా వాల్యుబుల్. తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మనం ఉడిపి స్టైల్ వెజ్ పులావ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి 3 యాలకులు, 2 లవంగాలు, 1 స్టార్, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ షాజీరా, 2-3 గ్రీన్ చిల్లీస్, 2 టీ స్పూన్ ఫ్రెష్ కొబ్బరి తురుము, కొత్తిమీర, పుదీనా, 1 టీ స్పూన్ ధనియాలు. పులావ్ మంచి ఘాటుగా కావాలంటే మాత్రం 4-5 మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యి మరియు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక బిర్యానీ ఆకు, స్టోన్ ఫ్లవర్, కొన్ని జీడిపప్పు పలుకులు, అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసి కలుపుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, పసుపు వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా మీ ఆప్షనల్. ఇప్పుడు ఏవైనా కొన్ని వెజిటేబుల్స్ తీసుకోండి. నేనైతే బీన్స్, క్యారెట్, వంకాయ, ఆలుగడ్డ తీసుకున్నానండి. ఈ వెజిటేబుల్స్ అన్ని కలుపుకొని మూత పెట్టి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత టమాటాలు, రుచికి సరిపడే సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ని మూత పెట్టి 50% కుక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ 50% కుక్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఈ మసాలా పేస్ట్ నుండి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ 80 to 90% కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి కలుపుకుందాం. ఈ రైస్లోని తేమ ఆరిపోయే వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ మరియు 1/2 లెమన్ చెక్కను పిండుకొని కలుపుకోవాలి. ఈ రైస్ని హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. రైస్లోని వాటర్ ఆల్మోస్ట్ తగ్గిపోయాయి కదా, ఈ స్టేజ్లో కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పులావ్కి కొత్తిమీర ఫ్లేవర్ మంచిగా పట్టుకొని టేస్ట్ ఇంకా బాగుంటుంది. మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. మన ఉడిపి స్టైల్ వెజ్ పులావ్ రెడీ అయిందండి. దీనికి ఫైనల్ టచ్గా 2-3 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. అండ్ దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.